అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. అనవసరంగా నోరు పరేసుకున్నారండి. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమండి. సరే, భోజనంలో గుడ్డెట్టారా గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు? పైగా ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకు కూడా మంచమే కూర్చుంటాడు. ఇదేం కర్మరా దేవుడా. నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో. నీకు రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా, కంట్రోల్ చేసుకో. ఓకేరా బాబు, ఈ రోజు నుంచి నోరెప్పను అసలు. మీరు ఆ మాట పిల్లలకి కోడిగుడ్డొద్దు శోభనం అన్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఏంటమ్మా ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? మీరు నోరు అదుపులో పెట్టుకోకుండా రోజు పేదవారి మీద పాపం అండి, చాలా పాపం. అది అలా గట్టి పెట్టండి బాబు. ఏడ్చేవలే, నీ అవతారం చూసుకున్నావా? ఇంక మీకు జీవితంలో తలనొప్పిని పోయే కాలంలో ప్రశాంతం లేకుండా పైకి పోతారు. వింటున్నారు కదా అని చెప్పి నువ్వు ఏది సొల్లు చెప్తే అది వింటున్నారు కదా అని చెప్పి ఏది పడితే అది వస్తావా పిల్లల గురించి? రాత్రి నిద్రలేక నోటికొచ్చిన బాగేశాను. నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. మధ్యాహ్న భోజనం ఇచ్చాను అవ్వలేదండి. మధ్యాహ్న భోజనం ఎంతో మంది పిల్లల కడుపు నింపుతోంది. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా కాస్త బుర్రతో ఆలోచించండి, లేదా నా ఉద్దేశం ప్రకారం మీరు రిటైర్డ్ అయిపోండి. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. రిటైర్డ్ అయిపోండి. నేనేమంటానంటే రిటైర్డ్ అయిపోండి, దరిద్రం వదిలిపోతుంది. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్.